వెల్కమ్ టు ఉదయ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మార్కాపురం పట్టణంలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా. మార్కాపురం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ కె శ్యాంబాబు. ఖైదీలకు సబ్ జైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలన. సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి పాల్పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు. కురిచేడులో ఘనంగా దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకలు. ఆయన సేవలను కొనియాడిన జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మేరువ పిచ్చిరెడ్డి. గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ తోట చందన కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు గత 3 రోజులుగా మండల అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విజయవంతంగా శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామాలలో కుటుంబాల సామాజిక స్థాయిలలో పారిశుద్ధ్యం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన ఏఎస్ఐ కల్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతోనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందన్నారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలను శిక్షణ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తోట చందన మాట్లాడుతూ గత 3 రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు, పంచాయతీ అభివృద్ధికి సర్పంచుల యొక్క పాత్రపై వివరించడం జరిగింది అని, అదేవిధంగా కంపోస్ట్ ఎరువులని ఏ విధంగా తయారు చేయాలో స్వయంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు సర్పంచులకు ఫీల్డ్ ట్రిప్ ద్వారా వివరించడం జరిగింది అని, గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు మరియు సర్పంచులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమం మంచి వాతావరణంలో అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీలలో పనులు చేయాలని, గ్రామ పంచాయతీలను ఏ విధంగా బలోపేతం చేయాలని, వారి అధికారుల గురించి, ఏపీ వీధి దీపాల నిర్వహణ పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్డి రామ్మోహన్ రెడ్డి, మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గౌరవ సర్పంచ్ గారులకు, అలాగే పంచాయతీ సెక్రటరీలకు ఈ 3 రోజులు 12వ తారీఖు నుండి అలాగే 14వ తారీఖు వరకు సక్సెస్ఫుల్గా మన మార్కాపురం మండలంలో కంప్లీట్ చేయబడింది. ఇందులో భాగంగా మనము 3 కార్యక్రమాలను చేసుకున్నాము. ముందుగా ఒకటి పంచాయతీలో సర్పంచులు అలాగే సెక్రటరీలు నిర్వహించవలసిన విధులు, అలాగే పారిశుద్ధ్యం గురించి వాళ్ళు చేయవలసిన చర్యలు, మరి 3వది స్ట్రీట్ లైట్స్ గురించి వాళ్ళు ఏం చేయాలనేవి, వాళ్ళ యొక్క రోల్స్ని చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా 2వ రోజు ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి కూడా వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ కంపోస్ట్ ఎరువుని ఎట్లాగా ప్రిపేర్ చేస్తాము, అలాగే శానిటేషన్ని మన పంచాయతీల్లో ఎలాగా మనము నిర్వర్తించుకోవాలి అనే దాని మీద ప్రజలకు కూడా మంచి అవేర్నెస్ని కల్పించడం జరిగింది. గౌరవ సర్పంచులు గారు కూడా ఈ 3 రోజుల ప్రోగ్రాంలో చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా చాలా సలహాలు, సూచనలు కూడా ఇచ్చున్నారు. అలాగే కొన్ని డౌట్స్ ఏదైనా ఉంటే వాటికి క్లారిఫికేషన్స్ కూడా మన మండల పరిషత్ నుంచి అందించడం జరిగింది. అలాగే వాటర్ గురించి కూడా మన కొంతమంది సర్పంచులు ఈ ప్రాబ్లమ్స్ని లేవదీశారు. దాని గురించి కూడా మనము మన మండల పరిషత్ నుంచి మన గ్రాంట్స్ గురించి దీని గురించి కూడా మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కంపల్సరీగా చర్యల్ని మన మండల పరిషత్ ద్వారా కూడా తీసుకుంటాము. ఇలాగే మన సర్పంచులు వీళ్ళు రిఫ్రెష్మెంట్ కూడా చాలా అంటే వాళ్ళు చేయవలసిన విధులు వీటన్నిటి గురించి కూడా మరి ఒకసారి మనం పునరుచ్చరణ చేసుకున్నాము. ఒకరికి తెలిసిన వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా మన సర్పంచ్లు అందరూ షేర్ చేసుకున్నారు. సో ట్రైనింగ్ చాలా అంటే ఎంతూజియాస్టిక్గా చాలా మంచి సౌహృదమైన వాతావరణంలో చక్కగా జరిగింది. సో ఇట్లాగే మన మార్కాపురం మండల పరిషత్ని అలాగే మన మార్కాపురం మండలంని కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని అందరం సంకల్పించుకున్నాము. సో ఈ ట్రైనింగ్ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వాహనదారులు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు సూచించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వద్ద మరియు పట్టణంలోని పలు ప్రాంతాలలో సిఐ వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి పత్రాలు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండి హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనాలపై నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు స్టిక్కర్లు వేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ద్విచక్ర వాహనాలపై నకిలీ ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుల నిబంధనలు పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ రెహమాన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒంగోలు వారి ఆదేశాల మేరకు రాచర్ల మండలంలోని స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను మండల న్యాయ సేవాధికారి సంస్థ గిద్దలూరు వారి ఆధ్వర్యంలో గిద్దలూరు ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జ్ మరియు చైర్మన్ మండల న్యాయ సేవాధికార సంస్థ వారు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా బాలికలకు అందుతున్న సౌకర్యములు, వసతి సదుపాయములు, ఆహారము, క్లాస్ రూమ్స్, మంచినీరు, నిద్రా సదుపాయములు, వారి ఆరోగ్య పరిరక్షణ, వారి రక్షణ ఏర్పాట్లు, పరిశుభ్రత మొదలగు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వారికి మెనూ ప్రకారం పెట్టిన అల్పాహారము, ఉప్మాను న్యాయమూర్తి స్వయంగా తిని సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థినులకు 1 FB ప్యానెల్ ద్వారా జ్యుడిషియరీ సోపాన క్రమమును న్యాయమూర్తి తెలియజేశారు. తర్వాత జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల నిర్మూలనే, ఎన్ని సంస్థలతో ర్యాగింగ్ నిర్మూలన, రాజ్యాంగము ప్రకారం చట్టం ఎలా ఏర్పడేది మొదలగునవి తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం పెట్టుకొని తన లక్ష్యాన్ని చేరడానికి నిరంతరం శ్రమించి గమ్యాన్ని అందుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకొని వారు చదువుకున్న విద్యా సంస్థలకు మరియు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, సమాజంలోని మంచిని మాత్రమే గ్రహించాలని, చెడును విడనాడాలని హితవు పలికారు. ఎవరికైనా సమస్యలుంటే గిద్దలూరు కోర్టు ప్రాంగణంలోని మండల న్యాయ సేవాధికార సంస్థకు ఆని రూపంలో తెలియజేయాలని చెప్పారు. ప్రాంగణంలోని సీసీ కెమెరాల రిపేర్కు తగిన చర్యలు తీసుకోమని ఆదేశించారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పూర్తి సంఖ్యలో నియమించబడి ఉన్నాయన్నారు. నాన్ టీచింగ్ లైబ్రరీకి వేరుగా సదుపాయం లేదని, ప్రస్తుతం ల్యాబ్లోనే వైబ్రేకా బుక్స్ విద్యార్థినులకు అందుబాటు ఉంచుతామని నిర్వాహకులు తెలియజేశారు. విద్యాలయంలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, సౌకర్యముల పట్ల న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాలకొండమ్మ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు 226 మంది విద్యార్థినులు మరియు రాచర్ల స్టేషన్ ఏఎస్ఐ ఆదిశేషయ్య, కానిస్టేబుల్ చెన్నారావు పాల్గొన్నారు. రాచర్ల మండలం అభివృద్ధి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్జీఎస్ఏ రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలకు 3 రోజుల నుంచి సమావేశం ఏర్పరిచి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండల అభివృద్ధి కార్యాలయంలో ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలు మరియు సర్పంచులకు అవగాహన కల్పిస్తూ 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ అభివృద్ధి కృషి చేయాలంటూ పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికార ఇన్ఛార్జ్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీల నుండి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పరిపాలన, బడ్జెట్, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్స్ ఎలా నిర్మించాలి, పనులు ఎలా చేయాలి, పంచాయతీల అభివృద్ధి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తూ 3వ రోజు, ఆఖరి రోజు నిర్వహించడం జరిగింది. డంపింగ్ యార్డులో వర్మీ ఎలా తయారు చేయాలి, తడి పొడి, వేరే చెత్త, కంపోస్ట్ తయారు చేయడంపై అవగాహన కల్పించాలంటూ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, చేతి పంపులు, కాలువల వద్ద
మరుగునీరు నిలవలేకుండా చేస్తూ బ్లీచింగ్ పౌడర్ వేయాలంటూ పలు సూచనలు సలహాలు ఇన్ఛార్జి ఎంపీడీఓ వెంకటరామరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీ, మండల విస్తరణ అధికారి ఐలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి నేటి తరానికి గొప్ప మాదిరి చూపారని వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మేరువ పిచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడులోని దర్శి టు వినుకొండ మెయిన్ రోడ్లో రమణారెడ్డి సిమెంట్ కొట్టు దగ్గర దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకలు బుధవారం వైసీపీ నేత కేవీ రమణారెడ్డి సారథ్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కురిచేడు మేజర్ సర్పంచి కేసనపల్లి కిష్టయ్య మాట్లాడుతూ ఆకలితో అల్లాడిపోతున్న ఎందరో అభాగ్యుల ఆకలి తీర్చిన మహోన్నత నేత మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కురిచేడు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ముక్తెపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ దర్శికి ఎందరో నాయకులు ఎమ్మెల్యేలుగా తమ సేవలు అందించారు. కానీ పార్టీలకు అతీతంగా ప్రజా అవసరాలకు ప్రామాణికంగా గుర్తించి ప్రతి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి తమ సేవలు అందించి అందరూ హృదయాలలో మరుపురాని నేతగా పదిలంగా నిలిచిపోయిన ఘనత మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డికి దక్కిందన్నారు. ఆయన భౌతికంగా దూరమై ఇంతకాలమైన మహిళలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజల హృదయాలలో నేటికి శాశ్వతంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బుల్లం వెంకట నర్సయ్య, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ కాసిం, లాయర్ పనుమర్తి వెంకటేశ్వరరావు, వైసీపీ ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి జోసెఫ్, వైసీపీ నాయకులు గుంటక సుబ్బారెడ్డి, అందెనారాయణ, షేక్ మౌలాలి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిధిలో నేషనల్ హైవే 765 నెంబర్పై వెలుచున్నది. ఇందులో భాగంగా భూసేకరణ చేయడం జరుగుతున్నది. పెద్ద దోర్నాలలో నూతన ఇన్ఛార్జి తహసీల్దారుగా నియమితులైన పి శైలేంద్ర కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద దోర్నాల మండలంలో ప్లాట్లు 20 నుండి 25 సంవత్సరాల మధ్య వేసినట్లు రెవెన్యూ సిబ్బంది తెలియజేసినట్టు తెలిపారు. సదరు ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్స్ లేకపోవడంతో పాటు సదరు ప్లాట్లు ఎవరికి చెందినవో తెలియకపోవడం వలన భూసేకరణ చేయడం కుదరక ఆలస్యం అవుతుందని జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణలో ఎవరి భూములైతే నేషనల్ హైవే రోడ్డు పనుండికి వచ్చాయో వారికి సంబంధించిన భూమి పత్రాలు, డాక్యుమెంట్లు, ఈసీ తదితర వివరాలను పెద్ద దోర్నాల మండలం తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ తెలియజేసి తమ ఆధారాలను మొత్తం కార్యాలయంతో సమర్పించినట్లయితే వారికి నష్టపరిహారం గవర్నమెంట్ రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుందని పెద్ద దోర్నాల ఇన్ఛార్జ్ తహసీల్దార్ పి శైలేంద్ర కుమార్ తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 16వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పెద్ద దొర్నాల ఇన్ఛార్జి తహసీల్దార్గా నియమితులైన పి శైలేంద్ర కుమార్, నేషనల్ హైవే రావి రాధిక, పెద్ద దొర్నాల మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక బీసీ కాలనీలో యాంటీ లార్వా కార్యక్రమంలో భాగంగా వైద్య సబ్ యూనిట్ అధికారి సిహెచ్ రమేష్, మలేరియా సూపర్వైజర్ ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ నీటి విలువ ఉన్న తొట్లను, డ్రమ్ములను ఖాళీ చేశారు. అనంతరం నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఎబెడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఎక్కడ కూడా నీరు ఉండేటట్లు చూసుకోవాలని, ఉన్నట్లయితే దోమలు వ్యాపించి అనేక జబ్బులకు కారణమవుతాయని తెలియజేశారు. ఫ్రైడే, డ్రైడే పాటించాలని తెలియజేశారు. తద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు వీలుంటుందని, మరీ ముఖ్యంగా మలేరియాను, డెంగ్యూను వ్యాధులను నిర్మూలించేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. అనంతరం బీసీ కాలనీ మహిళలకు, పిల్లలకు, పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం సెంటర్ కోడ్ 412 సందర్శించి ఆహార పదార్థాలను మరియు నీటిని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్త పి మల్లేశ్వరి దేవికి తగు సూచనలు, సలహాలు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సిహెచ్ రమేష్, మలేరియా సూపర్వైజర్ ఇజ్రాయెల్, ఏఎన్ఎం పద్మావతి, ఆశా వర్కర్లు సుకన్య రాణి, అంగన్వాడీ టీచర్ మల్లేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు. దొనకొండ రైల్వే సేఫ్టీలో భాగంగా రైల్వే అధికారులు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు రైల్వే ట్రాక్ దాటి అవతలి యువతలకు వెళ్తున్న తరుణంలో ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని నేపథ్యంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా పరిషత్ హైస్కూల్ రైల్వే ట్రాక్ పక్కనే ఉండడంతో అటు ఇటు రైలు తిరుగుతూ రద్దీగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు స్కూల్కు వదిలి వెళ్లేటప్పుడు అటు ఇటు దాటుతూ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని దొనకొండ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు రైల్వే అధికారులకు వినతి పత్రం ఇవ్వగా, అందులో భాగంగా రైల్వే అధికారులు స్పందించి ఒక సెక్యూరిటీ గార్డును జిల్లా పరిషత్ స్కూల్ గేటు వద్ద ట్రాక్ అటు ఇటు దాటకుండా ఉండేందుకు పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు మాట్లాడుతూ రైల్వే
రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్కూల్ విద్యార్థులు ట్రాక్ అటు ఇటు దాటుతూ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులకు వినతి పత్రం ఇవ్వటమైనదని, ఇందులో భాగంగా ఒక సెక్యూరిటీ గార్డును ఇక్కడ ఏర్పాటు చేశారని, ఇందు నిమిత్తమై రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ప్రజలకు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ శాఖ తరపున సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మీడియా ద్వారా నూతనంగా జరిగే సైబర్ నేరం గురించి ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అడ్డుపెట్టుకుని పేటీఎం, గూగుల్ పే, ఫోన్పేల ద్వారా మీకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్యాష్ బ్యాగులు ఇస్తున్నామని, అందులో 1947 స్వాతంత్ర దినోత్సవ సంవత్సరం అని పెట్టి లింకులు పంపిస్తున్నారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాష్ బ్యాగ్ వచ్చిందని ప్రజలు బలంగా నమ్మి లింక్ ఓపెన్ చేయడం, దానిలో వివరాలు పంపడం, ఆ వెంటనే మన అకౌంట్ నుంచి నగదు మాయం అవ్వడం జరుగుతుందని, ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మీడియా పరంగా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాంటి లింకులు వస్తే ఓపెన్ చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. గతంలో నిర్మించిన జెండా స్తంభం ఏర్పాటు చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే జెండా స్తంభం చిలుము పట్టి విరిగిపోవడానికి సిద్ధమవడంతో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పథకాన్ని ఎగురవేయడానికి ఎక్కడ జెండా స్తంభం విరిగి పడుతుందనే భయంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తహసీల్దారు కార్యాలయ సిబ్బంది తమ కార్యాలయ ఆవరణలోని జెండా స్తంభాన్ని మరమ్మతులకు పూనుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని కార్యాలయ ఆవరణలోని దిమ్మకు ఎగురవేయడానికి విరగడానికి సిద్ధంగా ఉన్న స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగురవేస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే జెండా దిమ్మ వరకు ఉన్న స్తంభాన్ని తొలగించారు. దాని స్థానంలో కొత్త స్తంభాన్ని వెల్డర్ ద్వారా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్తంభానికి జాతీయ జెండా రంగులను అద్దుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం దగ్గరకు రావడంతో రేపటిలోగా జెండా ఎగురవేసేందుకు కార్యాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేస్తున్నారు. నూతన తహసీల్దార్ రావడంతో తహసీల్దార్ చేత జెండా పండుగను అత్యంత వైభవంగా జరిపించేందుకు సిబ్బంది ఆరాటపడుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సకాలంలో నిధులు అందించడంతో పొదిలిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం జరుగుతున్నట్లు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలువలు పూడికతీత నోచుకొని మరుగునీరు సరిగ్గా పారక ప్రజలు దోమలతో, దుర్గంధంతో, అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సహకారంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నగర పంచాయతీకి 28 లక్షలు నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. పొదిలిలో పారిశుద్ధ్య పనులకై ప్రత్యేకంగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగిందని, త్వరలో పట్టణంలో పలు ఎమ్మెల్యే సహాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభించిన పనులను కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, టీడీపీ నాయకులు కాళేశ, రసూల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ శాసనసభ్యులు మంత్రి గారిని, పురపాలక శాఖ మంత్రివర్యులను కోరడం, కలెక్టర్ గారు అయితేమి, శాసనసభ్యుల వారు అయితేమి, సిడిఎంఏ గారు అయితేమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేమి అందరూ కలిసి మంత్రి గారికి తెలియపరచడము, మంత్రి గారు సీఎం గారికి తెలియపరిచి చిన్న చిన్న మున్సిపాలిటీల్లో ఫండ్స్ లేక డ్రైన్స్ చాలా రోజుల నాటిని తీయలేక వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన శాసనసభ్యుల వారి ద్వారా దాదాపు మన పొదిలి నగర పంచాయతీకి 28 లక్షలని మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటినీ ఎస్టిమేషన్లు వేయించి లోకల్గా ఉన్న కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి వాటిని పనులు ప్రారంభించడం జరిగింది. ఇదంతా మన నగర పంచాయతీ తరఫున, మన ప్రజలందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి, మన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నాటి నుంచి ఇరిగేషన్ డ్రైన్స్ అయితేమి, మున్సిపల్ డ్రైన్స్ అయితేమి పూడికలు తీయలేక
ఫండ్స్ లేక దోమలు వచ్చి వాటి వల్ల రోగాలు రావడం, వాటి వల్ల పూర్తిగా ఇబ్బందులు పడుతున్న సకాలంలో ఈ ఫండ్స్ రావడము, ఆ ఫండ్స్ను సద్వినియోగం చేసుకొని టోటల్ నగర పంచాయతీ పరిధిలో ఉన్న కాలువలన్నీ ఒక 10 days లోపల మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా చేస్తామని ఇందు మూలంగా తెలియపరుస్తూ, దీనికి సహకరిస్తున్న కాంట్రాక్టర్లకైతేమి, ప్రజాప్రతినిధులకైతేమి, మన గౌరవ శాసనసభ్యుల వారికైతేమి, మన గౌరవ మంత్రివర్యులకైతేమి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ఆర్ఎన్బి రోడ్డు దాదాపు మనకు కాటూరు వారిపాలెం దగ్గర నుంచి మన మార్కాపురం అడ్డ రోడ్డు వరకు దాదాపు 4.5 కిలోమీటర్ ఉంది. ఇటీవల మన జిల్లా కలెక్టర్ వారికి, మన శాసనసభ్యుల వారికి, మన మంత్రివర్యుల వారికి తెలియపరచడం జరిగింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మన కలెక్టర్ వారు ఈ ప్రపోజల్ పెట్టి ఉన్నారు. మేడం గారికి ఈ విషయాన్ని ఇటీవల జరిగిన మీటింగ్లో తెలియపరిచాము. ఆమె ప్రత్యేకంగా దీన్ని మెన్షన్ చేసుకొని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఇది కానపరిచారు. ఈ దాదాపు ఈ 4.5 కిలోమీటర్కి అటు సైడు ఇటు సైడు ఉన్న ఎంక్రోచ్మెంట్ తీసేసి ఎక్కడ వరకు అయితే ఆర్ఎన్బి సైట్ ఉందో ఆ సైట్ వరకు సైట్ ఇరు పక్కల కట్టేసి మధ్యలో ఒక సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ని ఏర్పాటు చేసేదానికి కూడా ప్రపోజల్ జరుగుతుందని మన ప్రత్యేకంగా ఆర్ఎన్బి వారిని కూడా కోరి ఉన్నారు. దాని ప్రకారం ఆ ఎస్టిమేషన్స్ మంజూరు చేయించుకొని మన శాసనసభ్యుల వారి ద్వారా, మన మంత్రివర్యుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి ఫండ్స్ రిలీజ్ చేసుకొని అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని కూడా తెలియపరిచారు. అట్లానే ఎప్పటి నుంచో పురపాలక సంఘం పరిధిలో పాత డ్రైన్సే కంటిన్యూ అవుతున్నాయి. మెయిన్ మన ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. అవుట్లెట్స్లోకి కలిపేదానికి, అక్కడి నుంచి అక్కడికి పోయేదానికి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి అవన్నిటి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక 25 కోట్ల వరకు ఇటీవల గౌరవ శాసనసభ్యుల వారు రోడ్లకైతేమి, డ్రైన్కైతేమి, రోడ్లకు 25 కోట్లు, డ్రైన్స్కి 25 కోట్లు ఎస్టిమేషన్స్ రెడీ చేయమన్నారు. ఆ ఎస్టిమేషన్స్ శాసనసభ్యుల వారికి త్వరలో సబ్మిట్ చేస్తాము. దాన్ని బట్టి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఎంపీపీఎస్ పాఠశాలలో కుర్చీలాట, రన్నింగ్, అలాగే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర ఉద్యమకారులు అనే అంశంపై వ్యాసరచన పోటీలు, భారత స్వతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత అనే అంశంపై డిబేట్ నిర్వహించారు. అలాగే ఇప్పటి వరకు పూర్తయిన పాఠ్యాంశాల మీద క్విజ్ పోటీలు, బ్యాడ్మింటన్, కుర్చీలాట, వ్యాసరచన పోటీలు, విద్యార్థులకు ఉపాధ్యాయులు పలు ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీన ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది అని పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మద్యం మద్దతు వాహనం నడుపుతూ వంతెనను ఢీకొట్టిన లారీ పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామ సమీపంలో వంతెనను ఢీకొట్టిన లారీ ప్రమాదంలో లారీ డ్రైవర్తో సహా సురక్షితంగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి కర్నూలు ఎలక్ట్రానిక్ ఎల్జీ ఫ్రిడ్జ్ లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ మార్గమధ్యంలో తప్పతాగి గొబ్బూరు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వంతెనపై లారీని ఎక్కించాడు. లారీ ముందు భాగం సగం పైగా వంతెనపైకి ఎక్కింది. ప్రమాదం జరిగేటప్పుడు ఎదురుగా ఏ వాహనాలు రాకపోవడంతో ఇతర వాహనదారులకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. లారీ తోలుతున్న డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దారవీడు మండల పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీ యజమానికి సమాచారం ఇచ్చారు. రైతులకు, వ్యవసాయ అనుబంధ సంస్థలకు ఆర్థిక అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంట రుణాలను అందజేస్తుందని, యూనియన్ కృషి కామధేను గోల్డ్ లోన్ స్కీమ్ కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ యూనియన్ బ్యాంక్ ద్వారా రైతులకు, ప్రజలకు ఉపయోగపడే 3 స్కీములపై ఉదయ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా యూనియన్ బ్యాంక్ పంట రుణాలు అందిస్తుందని, అలాగే యూనియన్ కృషి పేరుతో గోల్డ్ లోన్ స్కీమ్ను కూడా అందజేస్తుందని తెలిపారు. అలాగే 2022లో యూనియన్ బ్యాంక్ ద్వారా లోన్స్ తీసుకొని అవి చెల్లించిన వారు తీసుకున్న మొత్తంలో కేవలం 10% మాత్రమే చెల్లిస్తే లోను పూర్తయినట్లు యూనియన్ బ్యాంక్ నిర్ధారిస్తుందని, ఈ అవకాశం సెప్టెంబర్ నెల వరకే ఉందని లోన్ తీసుకొని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే వృద్ధులకు సంబంధించిన మరో స్కీమ్ గురించి కూడా వివరించారు. మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు రైతుల కోసము వారు చేసే వ్యవసాయము మరియు వారి అనుబంధ పరిశ్రమలు, వారి యొక్క అనుబంధ సంస్థలు కోసం పంట రుణాలను తీసుకొచ్చింది కొత్తగా. అంతకుముందు ఉన్నదే, బట్ అందరికీ తెలియపరచాలని
ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు పంట రుణం తీసుకున్న తర్వాత సంవత్సర కాలంలో మీరు రెన్యువల్ చేసేసుకుంటే, అంటే సంవత్సరం గడవక ముందే వడ్డీ రాయితీ అనేది మీకు 3% వస్తుంది. సంవత్సరం లోపల చేసుకుంటే 7% వడ్డీ పడుతుంది, అందులో 3% గవర్నమెంట్ ఇస్తుంది. అదే మీరు సంవత్సరం దాటిపోయిందనుకోండి, మీరు నష్టపోతారు. అది ముఖ్య గమనిక. సో దీనిని అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా బంగారం లోను, నేటి కాలంలో ప్రతి చిన్న ఆర్థిక అవసరాలకు గోల్డ్ లోన్ అనేది కంపల్సరీగా ఉంది. మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా గ్రాముకి అతి తక్కువ వడ్డీ అంటే 7.74 మాత్రమే, అదేవిధంగా గ్రాముకు వచ్చేసి 5,160 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో సంవత్సరానికి 5,160. ఒకవేళ వాళ్ళకి ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకుంటే 6 నెలలకే రెన్యువల్ చేసుకునేటట్టు 6 మంత్స్ లోపలనే వాళ్ళకి రెన్యువల్ చేసుకుంటే దానికి 5,545 రూపాయల నుంచి మనకు గ్రాముకి ఇవ్వడం జరుగుతుంది. దొనకొండ మండలంలో పలు చోట్ల హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ కలుపుకొని బస్టాండ్ సెంటర్ రౌండ్ సర్కిల్ వేసి భారత్ మాతకి జై అంటూ 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగింపుగా రైల్వే స్టేషన్ సమీపంలో నినాదాలతో ఉత్సాహంగా ఊరేగింపు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో స్థానిక మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మండల తహసీల్దార్ బి రమాదేవి, దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సంపత్ కుమార్, మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి దేవానంద్, మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు, ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు వారి ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థులు, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు 100 అడుగుల జెండాను ఊరేగింపుగా ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా ఉత్సాహంగా మరియు స్వాతంత్ర సమరయోధులు సాధించిన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జడ్పీటీసీ సుధాకర్, మాజీ జడ్పీటీసీ పులిమి వెంకటరమణ యాదవ్, రెవెన్యూ శాఖ సిబ్బంది, మండల అభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దొనకొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు కేసీబీ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీకి మన మండల తహసీల్దార్ గారు మరియు ఎంపీడీఓ గారు, ఎంఈఓ 1, ఎంఈఓ 2 మరియు ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరియు నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అందరూ ఉత్సాహంగా దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకొని ఈ జాతీయ జెండాను ఎగురవేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ వేడుకలను మా కుల మత భేదాలు లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసింది. వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడ కూడా అసౌకర్యాలు లేకుండా, సిబ్బంది కొరత లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ రోగులకు మాత్రమే పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. ఇందుకు నిదర్శనమే బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేరుకే 2 వైద్యాధికారులు రోగులు వచ్చే సమయానికి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అందుబాటులో లేరు. డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి మల్లపాలెం ఎఫ్డిపి ప్రోగ్రాంలో ఉండగా మరో డాక్టర్ నాగార్జున గౌడ్ హాస్పిటల్లో అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వచ్చిన రోగులు చేసేదేమీ లేక నర్సులు ఇచ్చిన మందులతో వెనుదిరిగారు. పొరపాటున పురిటి నొప్పులతో హాస్పిటల్కు వచ్చిన గర్భిణీ స్త్రీలు వైద్యుల కోసం ఎదురు చూసి చేసేదేమీ లేక 108 సహాయంతో ఎర్రగొండపాలెం హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఆ సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇలా జరిగిందని వారు వాపోయారు. పేరుకే ఆరోగ్య కేంద్రం తప్ప ఇక్కడ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. సంబంధిత అధికారులు స్పందించి వైద్య ఆరోగ్య సిబ్బంది స్థానికంగా ఉండి ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు సేవలు అందించే విధంగా ఉండేలా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పుల్లల చెరువు మండలంలో ఏఎన్ఎంల వేధింపుల అంశంపై కూటమి ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు సీరియస్ అయ్యారు. డాక్టర్ తమను అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడంటూ ఆసుపత్రికి సంబంధించిన పలువురు ఏఎన్ఎంలు ఒంగోలులో డిఎంహెచ్కి ఫిర్యాదు చేశామని ఎరిక్షన్ బాబుకి తెలియజేశారు. సాక్ష్యాలు ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై గూడూరు ఎరిక్షన్ బాబు సీరియస్ అయ్యారు. వెంటనే డాక్టర్ నాగార్జున గౌడ్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళల పట్ల అసభ్య పదజాలం, ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలాంటి వేధింపులు ఉంటే ఇక బయట పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తమ ప్రభుత్వం క్షమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్ఎంలకు ధైర్యం చెప్పి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు. బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పెద్ద కాలువలో పడి మృతి చెందిన ఆటో డ్రైవర్ కేసనపల్లి మరియాబాబు. ఈ సంగతి తెలిసి గాలింపు చర్యలు చేపట్టిన కురిచేడు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఎన్ఎస్పి అగ్రహారం ఎస్సీ కాలనీకి చెందిన కేసనపల్లి మరియు బాబు ఆటో తోలుకొని జీవనం సాగించేవాడు. అయితే మరి బాబు ప్రతిరోజు అగ్రహారం నుండి కురిచేడు ఆటో తోలుకునేవాడు. ఎప్పటిలాగే మరిబాబు తన దినచర్యలో భాగంగా బుధవారం ఉదయం అగ్రహారం నుండి కురిచేడు వచ్చాడు. మధ్యాహ్నం వరకు ఆటో తోలుకొని మధ్యాహ్నం బహిర్భూమికి కురిచేడు నాగార్జున సాగర్ పెద్ద కాలువకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సంగతి తెలిసిన కురిచేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని బాడీ దొరకాల్సి ఉంది. ఇలా ఉండగా రోజులాగా ఆటో తోలుకొని కురిచేడు వచ్చి మృత్యువాతకు గురయ్యాడనే సంగతి తెలిసి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అలాగే అగ్రహారం అంతా కూడా దుఃఖ సముద్రంలో ఉంది. మృతునికి భార్య, 2 పిల్లలు కలరు. అందరితో కలిమిడిగా ఉండే మరియు బాబు ఉన్నట్టుండి ఒక్కసారిగా హఠాత్ మృతి చెందడంతో తోటి ఆటో వాళ్ళు కూడా ఈ సంగతిని జీర్ణించుకోలేక ఎంతో కలత చెందారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా వాడవాడలా హర్ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుంచి గడియార స్తంభం వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వెల్లివిరుస్తున్న జాతీయత, రెవెన్యూ, మున్సిపల్, సచివాలయ, పోలీస్, మెప్మా అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుంచి గడియార స్తంభం వరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని వీధులని జాతీయ పతాకాలతో వెలివేరి సాయి ఎటు చూసినా భారత్ మాతాకి జై అంటూ అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా యువతలో ముఖ్యంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా తిరంగా సెల్ఫీ పాయింట్స్, తిరంగా సిగ్నేచర్ క్యాంపెయిన్, తిరంగా యాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని యువతలో దేశభక్తిని పెంపొందించేలా పెద్ద ఎత్తున హర్ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సమరయోధులు ఎంతో కృషి చేశారని, ఎన్నో త్యాగాలను చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాలను, కృషిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా లాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ కిరణ్, ఎంఆర్ఓ చిరంజీవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్ఐ అబ్దుల్ రెహమాన్, మెప్మా మేనేజర్ ఎలీషా, వివిధ శాఖల అధికారులు పాల్గొని భారత్ మాతకి జై, హర్ఘర్ తిరంగా అంటూ నినదిస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు. లాస్ట్ 1 వీక్ నుంచి అన్ని హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ के ఆదేశానుసారం అది అన్ని ప్లేసెస్లో पैट्रियाटिक फीलिंग इंक्रीज చేయడానికి మనకు ఫ్రీడమ్ పరంగా ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, తర్వాత అందరి ప్రజలకు కొంచెం వాపస్ మళ్ళీ రిమైండ్ చేయడానికి మన దగ్గర రాష్ట్ర ప్రకారం మనకి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి ఈ విషయం में అందరికీ హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ చేశాము. ఈ విషయం में ఇంటి దగ్గరే ఒక్కొక్క ఫ్లాగ్ అన్ని ఇంటి వాళ్ళకు ఆయన పెట్టారు. అన్ని హౌస్ హోల్డ్స్ में ఉన్నాయి. తర్వాత అన్ని ఇక్కడ సిటీస్ ఉన్నాయి మేజర్గా, అక్కడ స్ట్రీట్ సెలెక్ట్ చేసి అన్ని మొత్తం స్ట్రీట్ లాగా ర్యాలీ లాగా, తర్వాత డాన్సెస్, సాంగ్స్ ఇలాగా అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు కూడా 14th అగస్ట్కు మనము మన సైడ్ నుంచి డివిజన్ లెవెల్ पे మార్కాపురం में అంది కమిషనర్ మార్కాపురం, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మెప్మా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పార్టిసిపేట్ అయ్యారు. ఆ పార్టిసిపేషన్ కోసం అది చాలా more than 200% have participated. More than 200% they have also done a rally from the Tehsildar office nunchi the clock tower tak they have done a rally. Idarvata patriotic songs paranga they have tried to inform the masses about this program. Adarvata kuda inka repu kuda idi Independence Day mein 78th Independence Day kosam manamu to remind them exactly how the duties and the bharatiya paranga manke nation prakaram em duties unnai remind cheyadaniki idi program jarigindi. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ జైలు నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె శ్యాంబాబు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఖైదీలకు సబ్ జైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రధానంగా వంటగదులు, వంట సామాగ్రిని, వంటకు వినియోగించే ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం సబ్ జైలు పరిసరాలను పరిశీలించి మరుగుదొడ్లు, పారిశుద్ధ్యంపై ఆరా తీశారు.
ఖైదీల ఫిర్యాదు బాక్సులు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. తదుపరి ఖైదీల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జామీని తీసుకోవడానికి స్తోమత ఉందా లేదా, న్యాయవాదులు ఉన్నారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. సబ్ జైల్లో వసతులు ఎలా ఉన్నాయి, ఆహారం ఏ విధంగా ఉంది, ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవడానికి స్తోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని ఖైదీలతో జడ్జి శ్యాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, న్యాయవాది రామయ్య, పారాలీగల్ వాలంటరీ భాష తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్.